హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీ సంబంధించినటువంటి ఆఫీసర్ లెవెల్లో దానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ అయితే చెప్పాను. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు ఒకసారి అయితే చూడండి. చూసిన తర్వాత ఎలిజిబుల్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ 42 years వరకు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. అప్లికేషన్ మీ ఫోన్ లోనే చేసుకోవచ్చు. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. UFJ యాప్ SSC GD, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అండ్ వంటి ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ufjus.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడైతే వస్తాయి. మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో చేస్తాను. అండ్ ఇలా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మన టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ నోటిఫికేషన్ అని చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. లింక్ చెప్పాను కదా, డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లేదంటే కామెంట్లో కూడా అయితే పిన్ చేస్తాను. ఇలా వచ్చాక ఒకసారి అయితే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేశాక పైకి స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేశాక ఒకసారి అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఒకసారి మీరైతే వీటిని అయితే ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్ అయితే త్వరగా చేసుకోవాలి. July 1st అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే July 30 అనమాట. అయితే నేను దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు అయితే చెప్పడం జరుగుతుంది. సో అంటే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం ద్వారా సో వీడియో అయితే చేయలేకపోయినాను. అయినప్పటికీ మీరైతే మనకి చాలా టైం ఉంది కాబట్టి ఈజీగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాసెస్లో భాగంగా మీరైతే ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉందో తెలుసుకోండి. సో మనకి September 25th అనమాట. September 25th పర్టికులర్గా ఖచ్చితంగా ఆ డేట్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే షెడ్యూల్ అయితే ఫాలో అవుతున్నారు అనమాట. అప్లికేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక రోజు అటు ఇటుగా అయితే ఇదే డేట్కి అయితే వస్తుంది. సో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి UFJ యాప్లో వీటికి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, కోచింగ్ అయితే తీసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 42 years వరకు అయితే ఉండాలి. అది కూడా మనకి పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటివరకు క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే 30 July 2022 వరకు స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరు అంటే డిగ్రీ కానీ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఎంత ఉంటుందని అంటే 200 రూపీస్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. లాస్ట్కి అయితే పైకి స్క్రోల్ చేద్దాము. సో అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఇక్కడైతే డైరెక్ట్గా అయితే మీకు అయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది సార్, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము. లింక్ డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను కమెంట్లో అయితే పిన్ చేస్తాను, మీరు ఒకసారి అయితే వచ్చేసేయండి. సో ఇలా వచ్చాక మీరు ఏదైతే క్యాప్చా అయితే అడుగుతుంది, క్యాప్చా అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ G తర్వాత CZ ఇలా ఉంది సార్. క్యాప్చా ఎంటర్ చేసి వెబ్సైట్ అనగానే నేను వెబ్సైట్కి అయితే ఎంటర్ అయిపోయాను. సో ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఒకసారి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. సో కాకపోతే మనకి ఇక్కడ ప్రాపర్గా అయితే లేదు వెబ్సైట్, కానీ మనం అయితే ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేయండి, పైన 3 lines ఉన్నాయి సార్. ఈ 3 lines క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కెరీర్ అనే ఆప్షన్ ఉంది సార్. అక్కడికి వచ్చేసి జాయిన్ యాజ్ యాన్ ఆఫీసర్ అని ఉంది సార్, దానిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి అనమాట. మనం పైకి స్క్రోల్ చేయాలి. చేశాక కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్టర్ చేసుకోవాలి. పాత వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు జస్ట్ లాగిన్ అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసి కానీ నాకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తాను అనమాట. పైన నేమ్ అడిగింది, కింద వచ్చేసి ఫోన్ నెంబర్ అడిగింది, కింద వచ్చేసి మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ నేమ్ వచ్చేసి నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో క్యాపిటల్ లెటర్స్లో మనకి 10th మెమోలో ఏ విధంగా అయితే నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అయితే నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేమ్ అయితే ఇచ్చేసాను యాజ్ ఇట్ ఈస్గా. మెయిల్ ఐడి అడుగుతుంది, మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. సో మెయిల్ ఐడి వచ్చేసి కూడా మీరు ప్రాపర్గా అయితే ఇవ్వాలి. మన మెయిల్ ఐడికి కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక వచ్చేసి మీరు ఒక మొబైల్ నెంబర్ ఉంది ఇస్తారా, మొబైల్ నెంబర్ కూడా అయితే ప్రాపర్గా అయితే ఎంటర్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇస్తారా, పాస్వర్డ్ అనేది మీరే ఫిక్స్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి క్యాపిటల్ లెటర్స్, మిగతా స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ కూడా ఉండాలి. కాబట్టి army@123 అని పెట్టేస్తున్నాను. ఓకేనా. సో మీరు కూడా అలాగే పెట్టేస్తారంటే మీ ఇష్టం, అది ఈజీగా గుర్తుంటుంది కాబట్టి. సో ఓకేనా, ఆర్మీ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు మనం. @123 అని పెట్టేస్తాను. ఓకేనా. చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. చూసుకోండి, నేనైతే పాస్వర్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేశాక యువర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ సింపుల్గా లాగిన్ అయిపోవడమే. ఓకేనా సార్. ఇక్కడ మనకు చూడండి, దిస్ మెయిల్ ఐడి మస్ట్ బి కంటైన్ యూనిక్ వాల్యూ అని వస్తుంది. ఇవన్నీ వస్తుంది అనమాట. బట్ ఆల్రెడీ మనం ఇంతమందికి అయితే లాస్ట్ టైం అలా ఏదైతే మనం రిజిస్టర్ చేసుకున్నాం అప్పుడు ఆ అప్లికేషన్ చేశాను కాబట్టి సేమ్ అలా అయితే వస్తుంది అనమాట. జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేశాను. అవన్నీ మనం ఏం పట్టించుకోకూడదు ఇక. సో ఇక్కడ లాగిన్
మీద వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంది సరే. ఇందాక మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడి అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇందాక ఏదైతే అప్లికేషన్ అప్పుడు ఇచ్చామో అది కూడా మిస్టేక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది తర్వాతకి. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ లాగిన్ ఏదైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే చూడండి అప్లికేషన్ ఫామ్ ఫర్ PIB 2022 అని వచ్చేసింది. ఇక్కడ 3 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. 3 స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తుండాలి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేసింది సరే. ఈ అప్లికేషన్ నెంబర్ కూడా మనకి చాలా ముఖ్యమైనది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద కమిషన్ ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ అని వచ్చేసి సో మనకి ఇక్కడైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు 17th July 2021 సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చేసింది సంథింగ్ అది వస్తుందన్నమాట. అది లాస్ట్ టైం కూడా అలానే ఉంది. సో ఇక్కడ ఎస్ఎన్ మీద క్లిక్ చేయండి ఓకేనా. సో ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ తీసుకున్నాం కదా అవి డిఫాల్ట్గా అయితే కొన్ని అయితే వస్తాయి అనమాట. మనం ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. రిక్వైర్డ్గా స్టార్ మార్క్ రెడ్ స్టార్ మార్క్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ డాడీ అంటే ఫాదర్ నేమ్ అడుగుతుంది. సో ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్ మీ 10th మెమోలో ఎలా ఉందో అలా ఇవ్వాలి. అండ్ కింద వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఫోటో అనేది కూడా 100 KB మిడిల్ అంటే కింద అయితే ఉండాలి. ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సిగ్నేచర్ కూడా అంతే మనకి 100 KB బిలో అయితే ఉండాలి. సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. హౌస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇక్కడ. అండ్ ప్రాపర్గా కరెక్ట్గా నిదానంగా అప్లికేషన్ చేసుకోండి. హౌస్ నెంబర్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి మీ కింద స్ట్రీట్ ఏమైనా ఉంటే అది ఇచ్చేసేయండి. లేదంటే నాకు విలేజ్ కాబట్టి విలేజ్ అయితే ఇచ్చేస్తున్నాను. విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇది కూడా ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా ఇచ్చేయండి మళ్ళీ తర్వాత ప్రాబ్లం కాకుండా ఓకేనా. ఎంటర్ చేశాను. తర్వాతకి పోస్ట్ అడుగుతుంది. మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది మీ పోస్ట్ అయితే ఇవ్వండి అనమాట. సో నేను ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాతకి కింద తహసీల్దార్ అంటుంది అంటే మీ మండల్ అనమాట. మండల్ ఏంటిదో అక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాతకి పిన్ కోడ్ అడుగుతుంది. తర్వాతకి స్టేట్ అడుగుతుంది. అవన్నీ కూడా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ క్యాండిడేట్ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే మళ్ళీ అడుగుతుంది అనమాట. సో ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ ఇవి అడుగుతుంది. అది కూడా అయితే ఇచ్చేసేయండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే అడ్రస్ అయితే అదే యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసేయండి అనమాట ఓకేనా. మళ్ళీ మిస్టేక్ అయితే చేసుకోకుండా మీకు ఏదైనా పోస్ట్ రావాలన్నా కానీ కాలప్ లెటర్ రావాలి కానీ వాటికి వస్తాయి ఓకే. సో మనకి ఆన్లైన్లోనే అవుతుంది. ఒకవేళ ఏమన్నా పంపించాలంటే పంపిస్తారన్నమాట ఆఫ్లైన్లో వాళ్ళు ఓకేనా. సో డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ కూడా యూజ్ అవుతుంది అది ఓకేనా. సో ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేశారనుకోండి మీ మొబైల్ నెంబర్ కానీ నేమ్ కానీ ఇవన్నీ అయితే వస్తాయి. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి మీరు ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతుందో అదైతే ఎంటర్ చేయండి. నాది నేనైతే ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏముంది అది ఎంటర్ చేయండి. కోడ్ అయితే ఏం అవసరం లేదు ఎందుకంటే రెడ్ మార్క్ లేదు కాబట్టి నేను ఏం ఎంటర్ చేయలేదు. నేమ్ ఆఫ్ కిన్ అడుగుతుంది. అంటే మీ బంధువులు రిలేషన్లో ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మా ఫాదర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఫర్దర్గా మనము ఏమంటారు నామినీ టైప్లో ఇది ఓకేనా. సో నేను ఫాదర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫాదర్ నేమ్ అడుగుతుంది. నేమ్ అయితే ఎంటర్ చేయండి. రిక్వైర్డ్ అనమాట ఇది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సింది. రెడ్ మార్క్ ఉంది కాబట్టి స్టార్ రెడ్ మార్క్ ఉంది కాబట్టి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి లేదంటే లేదు. మెయిల్ ఐడి ఇచ్చేసేయండి ఓకేనా. నేను ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఉంది చూసారా. సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ కింద ఓకేనా అవన్నీ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత కింద సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది చూడండి ఓకేనా. అది క్లిక్ చేస్తున్నాను. ఇలా సేవ్ అండ్ కంటిన్యూ చేయగానే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇక్కడ స్టెప్లో మనకైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మనకి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఇయర్ మీద క్లిక్ చేయండి. ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాతకి మీ ఇయర్ అయితే చూస్ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th మెమోలో యాజ్ ఇట్ ఈస్కి ఎలా ఉందో అలా ఇవ్వాలన్నమాట ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మంత్ అయితే ఇచ్చేసేయండి. మంత్ ఇచ్చేసిన తర్వాతకి డేట్ ఏ రోజు అవుతుందో ఆ రోజు డేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కింద జెండర్ వచ్చేసి మెయిల్ అని పెట్టేసాను. తర్వాత ఇక్కడ నెవర్ మ్యారీడ్ అని అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి. నెవర్ మ్యారీడ్ అయితే నెవర్ మ్యారీడ్ పెట్టండి ఓకేనా. మ్యారీడ్ కాకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ స్ట్రీమ్ అంటే సైన్సా ఆర్ట్సా ఇంజనీరింగ్ అడుగుతుంది. నేను సైన్స్ అని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఏమడుగుతుందంటే మీరు గెయిన్ఫుల్ అంటే ఇన్కమ్ వస్తుందంటే ఎస్ అని పెట్టేశాను. ఎస్ అని పెట్టేసిన తర్వాతకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏం కాలేదు. నో అని పెట్టేసి ఏమొచ్చింది తెలుసా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేసి బ్యాక్ మొత్తం పోయింది. అందుకే బ్యాక్ వెళ్ళిపోయింది మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతుంది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని. అందుకే ఎస్ అని పెట్టేశాను. తర్వాత ఇక్కడ చూడండి ఏ ఎంప్లాయ్ అంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అని పెట్టేస్తున్నాను నేను ఇక్కడ ఓకేనా. సెల్ఫ్ ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుందని అడిగారు. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి నేను 2,50,000 అని పెట్టేశాను యాన్యువల్గా మొత్తం 1 yearకి కలిపి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ అనమాట అంటే పాన్ కార్డు నెంబర్ ఇది ఓకేనా. సో అది మనకి ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా. సో ఇవి ఒక సెక్యూర్ అనమాట ఇదంతా కూడా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఓకేనా. పాన్ కార్డు నెంబర్ అడుగుతుంది అది ఇచ్చేసాను. మీరు ఏం చేస్తారంటే అది చెప్పేసాను ఆన్లైన్ కోచింగ్ అని పెట్టేశాను నేను ఓకేనా. సో మనం ఈ జాబ్లో కోచింగ్ ఇస్తాం కాబట్టి ఆన్లైన్ కోచింగ్ అని పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఎక్కడ అని అడుగుతుంది. నా యొక్క అడ్రస్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. మీరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో అదైతే ఇచ్చేసేయండి ఓకే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద నేషనాలిటీ అని ఉంది కదా, సో అక్కడ వచ్చేసి ఇండియన్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి సిటిజన్షిప్ వచ్చేసి అడుగుతుంది, ఇండియా అని పెట్టేసేయండి. కింద వచ్చేసి రిలీజియన్ దగ్గర హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అని టైప్ చేయండి. ఓకేనా. అండ్ క్లిక్ చేసిన తర్వాత కింద పక్కనే సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాతకి మనం వెంటనే థర్డ్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ 1కి 2 సార్లు అయితే చూసుకోండి, ప్రతిదీ కూడా 1కి 2 సార్లు చూసుకోండి, ఎక్కడ మిస్టేక్ అనేది లేకుండా. ఓకేనా. సో అది చూడండి, థర్డ్ స్టెప్కి అయితే వచ్చేస్తాం మనం ఫైనల్గా. ఈ థర్డ్ స్టెప్లో మనకి ఇంపార్టెంట్ ఉంటాయి చూడండి. ఇక్కడ మన ఎన్సీసీ ఉందా, లేదంటే మీరు ఆల్రెడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో అని పెట్టేసేయండి. నేనైతే నో అని పెట్టేసినాను. ఎస్ అని పెడితే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట, నో అని పెట్టేస్తాను అనమాట. అందుకని గమనించాలి, మీరు ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా. ఓకేనా. నో అని పెట్టేస్తే నాకు కావాల్సిన ఆప్షన్స్ అయితే వస్తాయి, ఎస్ అని పెడితే నాకు సంబంధించిన అయితే ఉండవు అనమాట. ఓకే, మీరు అది గమనించండి. 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నో అని పెట్టేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏమడిగిందంటే, ఇప్పటివరకు మీరు ఏమైనా టీఏకి సంబంధించినటువంటిది ఏమైనా ఆఫీసర్లలో ట్రై చేశారంటే ఎస్ నేను ట్రై చేశాను. ఎన్నిసార్లు ట్రై చేశానంటే 1 టైం ట్రై చేశాను అనేసి 1 టైం అనేది టైప్ చేశాను. ఒకవేళ ట్రై చేయకపోతే నో అని పెట్టేసేయండి. ఓకేనా. నో అని పెట్టేస్తాను. నేను ఇక్కడ 1 టైం కాబట్టి 1 టైం అని టైప్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అక్కడ 1 టైమ్ 2 టైం అనేది ఒక ఆప్షనల్ అయితే రాలేదు కాబట్టి నేను టైప్ చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆల్రెడీ మేడ్ ఇన్ అని వస్తుంది. ఎస్ఎస్బీలో ఏమైనా అటెంప్ట్ చేస్తారంటే లేదు, నేను చేయలేకపోతే నో అని పెట్టేసండి, చేస్తే ఎస్ అని పెట్టండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ సెంటర్ చూస్ చేసుకోమంటుంది చూసారా, సెంటర్ మీకు హైదరాబాద్ ఉంటుంది, తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ వారికి హైదరాబాద్ ఒక్కటే సెంటర్ అనమాట. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి మనకి ప్లీజ్ ఆన్సర్ ఇన్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏమేమి అడుగుతుందంటే, మీరు ఒకవేళ పోలీస్ అన్ని నో అని పెట్టేసండి, ఏది ఎస్ అని పెట్టకండి. మీరు ఒకవేళ పోలీస్ స్టేషన్లో మీ పైన ఏమైనా కేసు ఉందా, మీరేమైనా ఏదైనా ఎగ్జామినేషన్లో బార్ అయ్యారా, లేకపోతే మీరు ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా కేసు పడిందా మీకు, సివిల్ కేసా క్రిమినల్ కేసా, ఇటువంటి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో అన్నీ నో అని పెట్టేసండి. పెట్టిన తర్వాతకి పైకి స్క్రోల్ చేయండి కొంచెం. ఓకేనా. మీరు అన్ని చూసుకోండి, 1కి 2 సార్లు చూసుకోండి. చూసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ ఉంది సార్, అది క్లిక్ చేయండి. ఓకే. మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది, ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోండి అని చెప్పారు. పేమెంట్ అనేది ప్రొసీడ్ అవుతుంది, ఈ తర్వాత పేమెంట్ అనేది కట్టుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా. సో ఓకే అని క్లిక్ చేయాలి. ప్రతి ఒక్కరికి 200 రూపీస్ ఉంది పేమెంట్ అనేది, 200 అనేది ఉంది. ఓకే. సో కంటిన్యూ చేసిన తర్వాతకి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసింది. మీ డీటెయిల్స్ అన్నీ అయితే చెక్ చేసుకోండి ఒకసారి సార్, ఒకటికి అనమాట. ఓకే. మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు టాప్ స్క్రోల్ చేయండి. ఓకేనా. టాప్ స్క్రోల్ చేసిన తర్వాతకి పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, నేను చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది సరే, దాన్ని క్లిక్ చేశాను. అంటే మనం ఇంతవరకు మనం ఎన్నిసార్లు పేమెంట్ చేసాము, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయింది, ఇంకా సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మనం పేమెంట్ చేయడానికి కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇది క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ చూసినట్లయితే నాకైతే కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయిపోయిందండి. యూ హ్యావ్ నాట్ అటెంప్ట్ ఎనీ పేమెంట్ అని వచ్చింది, ఇప్పటివరకు పేమెంట్ ఏం చేయలేదు. ఓకే అని వచ్చింది ఇక్కడ అయితే ప్రస్తుతానికి. అయితే నేను ఏం చేశానంటే క్లిక్ హియర్ టు పే 200 రూపీస్ అని వచ్చింది అనమాట. అది చేసిన తర్వాతకి నేను ఏం చేశానంటే, మనం దేనితో అయితే ఆన్లైన్ బ్యాంకింగ్ అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా దేనితో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను, తర్వాతకి ఓటీపీ అయితే ఎంటర్ చేసుకున్నాను అనమాట. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత నాకు 200 రూపీస్ అయితే వచ్చింది, పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు నా సెక్యూరిటీ కోసం అయితే కొంచెం కట్ చేశాను. సో కాబట్టి 200 రూపీస్ అయిపోయిన తర్వాతకి వెంటనే ఒక 5 సెకండ్స్ అక్కడ వెయిట్ చేయాలంట. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే వితిన్ 5 సెకండ్స్ యూ విల్ బీ రీడైరెక్ట్ వితిన్ 5 సెకండ్స్. అంటే నువ్వు అక్కడ ఏం రిఫ్రెష్ చేయకూడదు, ఏం చేయకూడదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అదే పేమెంట్ అవ్వగానే. వచ్చిన తర్వాతకి డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది సార్, డౌన్లోడ్ పీడిఎఫ్ అయితే క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో మీరు ఇదంతా కూడా చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. మీ ఫోటో సిగ్నేచర్ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అనమాట డిఫాల్ట్గా. సో డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వచ్చినా కానీ నేనే చెప్తాను మళ్ళీ మీకు. ఓకే. మన యొక్క ఛానల్లోనే చెప్తాను. సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే పేమెంట్ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని అప్లికేషన్ ప్రాసెస్ ఇది యాజ్ ఇట్ ఈజ్. ఇది మీరు ఇంకా మన యొక్క యూఎఫ్జే యాప్లో కోర్సు తీసుకోవాలనుకుంటే 100% తీసుకోండి. కోర్సు తీసుకోవాలనుకుంటే కాదు, ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ చూస్తారు కదా అప్లికేషన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క యూఎఫ్జే యాప్లో వీటికి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. క్లాసెస్ తో పాటుగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది. కోర్స్ అయితే తీసుకోండి, యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.